హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఈరోజు నేను కోడిగుడ్డు పుల్లడ వేయడానికి మీ ముందుకు వచ్చాను. కోడిగుడ్డు పుల్లడ వేయడానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇదిగోండి ఎగ్స్, 6 ఎగ్స్ అండి అవి. నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఇది తయారు చేసేటప్పుడు మీకు ఒకసారి చూపిస్తానండి. కోడిగుడ్డు పుల్లడలో నేను పచ్చిమిర్చి ఎక్కువే వేస్తానండి, కారం కొంచెం తక్కువ వేస్తాను. టేస్ట్ వేరు ఉంటుందండి. కారం వేసిన టేస్ట్ ఒకలా ఉంటుంది, ఇది ఒకలా ఉంటుంది. మీకు నేను వండి చూపిస్తాను, మీకే తెలుస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. ఈ గిన్నె బాగా పలచగా ఉంటుందండి, అందుకే తొందరగా హీట్ ఎక్కిపోద్ది. మాడిపోవడం కూడా అలాగే మాడిపోద్దండి. నేను చూసుకుని వండుతానండి, నాకు అది అలవాటు అయిన వలన. అదిగోండి, సరిపడా ఆయిల్ పోసాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కాక నేను చెప్పాను కదండి, ప్రతి కూరలో జీలకర్ర, ఆవాలు వేస్తానని. ఇప్పుడు అవి వేసి చూపిస్తాను. అవి ఆరోగ్యానికి మంచిదండి, దానివల్ల నేను వేస్తాను. మీకు వద్దు అనుకుంటే మానేయొచ్చండి. ఇదిగోండి, నూనె వేడెక్కింది. ఇదిగోండి, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. ప్రతి కూరలోకి అంటే మాంసం, చేపలు అలాంటి వాటికి వేయనండి. ఎగ్స్, ఇలాగా ఎగ్స్ కర్రీలోకి మాత్రం కంపల్సరీ వేస్తాను. పుల్టలోకి కానీ, విడిగా ఎగురు వండేటప్పుడు కానీ వేస్తాను. పులుసుకి అయితే మెంతులు వేస్తానండి. ఇదిగోండి, అవి చూడండి, నూనె హీట్ ఎక్కిన వల్ల తొందరగా అయిపోయింది. ఇవ్వండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నానండి. చూడండి, మంట ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసాను కాబట్టి పెద్ద మంట పెట్టేస్తాను. ఇవ్వండి, ఒకసారి ఈ ఉల్లిపాయలు మనకి చూడడానికి ఎక్కువలా కనిపిస్తాయండి. ఇవన్నీ మగ్గాక మీకు చూపిస్తాను, అప్పుడు చూడండి. ఓకేనా అండి? ఇది ఒక 5 నిమిషాల పాటు అలాగ మూత పెట్టేసి ఉంచేద్దాం. నేను మీకు చాలాసార్లు చెప్పానండి, మళ్ళీ అదే రొటీన్గా చెప్తున్నాను అనుకోవద్దు. బ్యాచిలర్స్కి ఈజీగా అర్థం అవడం గురించి మాత్రమే నేను ఈ వంటలు పెట్టానండి. వాళ్ళకి ఎమర్జెన్సీ చేసుకోవాలంటే కొన్ని వంటలు నేను ఆల్రెడీ పెట్టాను, ఇంకా కొత్త పెడతానే ఉంటానండి. అంటే వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏ విధంగా చేసుకోవాలో అనేది. కోడిగుడ్డు పుల్ట చాలామంది చేస్తారు, కానీ నేను ఏ విధంగా చేస్తానని చూపిస్తానండి. ఒకసారి చూద్దామండి. ఇంకా మాట్లాడితేనే చూస్తున్నాను, ఇంకా 5 మినిట్స్ అవ్వలేదు. ఒకసారి ఎలా వచ్చినాయి అని ఇక మళ్ళీ ఇంకొక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. మాకు వచ్చి ఈ వంటలు మాకు చెప్పాలా, అవసరమా అని ఎవరు అనుకోవద్దండి. ఎందుకంటే అనుకునే వాళ్ళు ఉంటారు, అందుకే నేను అంటున్నాను. రాని వాళ్ళు మాత్రమే నేర్చుకోండి. మీకు వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి, అసలు వీడియో చూడడం అవసరం లేదు. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే, బ్యాచిలర్స్కి అయితే ఎలాగో రాదు, వాళ్ళు కంపల్సరీ చూస్తారనే నమ్మకం నాకుంది. వాళ్ళ గురించే ఈ వంటలు చేస్తున్నానని ప్రతిసారి చెబుతున్నాను నేను. ఓకేనా అండి? ఇదిగోండి, ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి. ఇదిగోండి, ఇలా అయినాయి చూడండి. ఇందాక మనకు పచ్చిగా ఉన్నప్పుడు చాలా ఉల్లిపాయలా కనిపించే ఉంటాయి, కనిపించినవి కూడానండి. అయితే అన్ని ఉల్లిపాయలు ఎందుకు, అన్ని గుడ్లు ఎందుకు అని అనుకునే వాళ్ళు కూడా అనుకోవచ్చండి. అంటే నేను మీకు కోడిగుడ్డు పుల్ట గుడ్లు ఎక్కువ వేసుకుని ఉల్లిపాయలు ఇలా వేసుకుని చేసుకుంటే ఎలా ఉంటుందని చూపిస్తున్నానండి నేను. ఎందుకంటే ఒకసారి చూడండి. ఎందుకంటేనండి ఈ మాట అంటున్నాను, వాటర్ వేసి చేస్తే గుడ్డు పుల్ట ఒకలా ఉంటుందండి, వాటర్ వేయకుండా చేస్తే ఒకలా ఉంటుంది. నేను ఇందులో వాటర్ వేయనండి. ఇలా వాటర్ వేయకుండా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు బ్యాచిలర్స్గా ఉన్న వాళ్ళు కూడా చాలామందికి వంటలు వచ్చిన వాళ్ళు ఉన్నారండి, నేను చూశాను. కొత్తగా ఉన్నవాళ్ళు ఎవరైనా, ఇప్పుడు జాబులకి వెళ్ళేవాళ్ళు కానీ, చదువుకునే వాళ్ళు కానీ ఎవరైనా రూముల్లో ఉంటే వాళ్ళు నేర్చుకోవాలన్న ఉద్దేశం మీద నేను మళ్ళీ చెప్తున్నానండి. నేను కోడిగుడ్లన్నీ బద్దలుగొట్టి ఇందులో వేస్తానండి. మీకు ఇలా వేసేటప్పుడు చూపించడానికి నాకు అవ్వదు, ఎందుకంటే ఒక చేత్తో వీడియో తీసుకోవాలి, ఇంకో చేత్తో గుడ్లు వేయాలంటే అవ్వదండి. అది కూడా పగలగొట్టాను ఇప్పుడే, నాకు చూపించడానికి అవ్వలేదని ఆపేశాను. అవి వేసాక చూపిస్తానండి. అదిగోండి, ఎగ్స్ అన్నీ వేసేసాను. ఇదిగోండి, తొక్కలు పక్కన పెట్టేశాను. ఈ విధంగా వేసాక వెయ్యిగానే గరిటతో తిప్పొద్దండి, ఎందుకంటే తిప్పితే మొత్తం పొడుం అయిపోతాయండి. ఒక 1 మినిట్ ఆగాక తిప్పాలండి. ఉల్లిపాయలు కూడా అంత వేగనవసరం లేదు అనుకుంటే కొంచెం తక్కువగా వేపుకొని మీరు వేసుకోండి. నేనైతే అలాగే వేపుతాను, మీకు నచ్చినట్టుగా మీరు వేయించండి. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేస్తానండి. 2 మినిట్స్ తర్వాత చూపిస్తాను. అది ముక్కలా ఉంటుంది అనమాట. అలాగా ఒక 2 మినిట్స్ ఆగి మనం గుడ్డు తిరగేస్తే, అలానే ఎక్కువసేపు కూడా ఉంచొద్దు. ఎక్కువసేపు ఉంచితే మాడిపోద్దండి. మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. అది కూడా నేను సిమ్లో పెట్టాను, మీడియంలో. చూసారా? మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి.
అదిగోండి ఇంకా అలా వైట్లో వచ్చింది కదండి. ఆ ఎల్లో తెస్తే అప్పుడు అవ్వదండి. ఆ వైట్లో అలా వచ్చినప్పుడు దీన్ని మనం మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా తిరగేయాలండి. ఇదిగోండి ఇప్పుడు అడుగంటింది చూడండి లైట్గా. ఇక లైట్గా నేను అలా వదిలేస్తేనే అడుగంటింది. మీకు నేను తిరగేసాక చూపిస్తానండి. అదిగోనండి నేను కలిపి తిరగేసి పెట్టానండి. మళ్ళీ ఒక 1 minute తర్వాత మళ్ళీ చూపిస్తాను. అది అడుగంటిందండి, మాడలేదు. లైట్గా అడుగంటినా మేము తినేస్తామండి. మీకు అంతవరకు వద్దు, కొంచెం కలిసిపోయినా పర్వాలేదు అనుకుంటే ముందే తిరగేసేసుకోండి. ఇందాక మీరు వీడియోలో చూసే ఉంటారు, కొంచెం అడుగంటిందండి, కొంచెం మాడినట్టు కనిపించింది. ఉల్లిపాయలు కొంచెం బాగా నల్లగా అయినాయండి. ఇదిగోండి సరిపోయింది. ఏవో కలిపానండి. ఈ విధంగా కలుపుతున్నాను, సరిపోయింది. ఇదిగోండి ఇలాగా అంటే కొంచెం ఇదిగోండి ఇది మాడలేదండి. అడుగంటే మనకు ఆ కలర్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇందులో పసుపు వేస్తాను, చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇంత పసుపు వేసుకోండి. ఇందులో సరిపడ కదా, సరిపోద్దండి. ఇదిగోండి కొంచెం 1 స్పూన్ అయితే వేయొద్దండి. పసుపు ఎప్పుడు ఎక్కువ వేసుకోవద్దు. పసుపు వేసాక ఈ విధంగా కలిపేసి ఒకసారి మూత పెట్టేస్తానండి. మనం అసలు వాటర్ వేయమన్నమాట ఇందులో. ఇప్పుడు ఏం చేస్తానో చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇందులో కొంచెం ఉప్పు వేద్దామండి. ఇదిగోండి కళ్ళు ఉప్పు ఎట్టి పరిస్థితుల్లో వేయొద్దు, కరగదు. అది వాటర్ వేసి వండుకునే వాళ్ళు వేయచ్చు. ఇది సాల్ట్ అండి. ఇదిగోండి సరిపడగా వేస్తాను, అది సరిపోతుందండి. ఇదిగోండి ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. ఇదిగోండి ఇప్పుడు నేను వేసింది కరెక్ట్గా సరిపోద్దండి అక్కడికక్కడ. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తాను చూడండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేసుకోకూడదు. ఇదిగోండి నేను ఇప్పుడు గరం మసాలా చేసి పెట్టుకుంటాను అన్నాను కదండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అదిగోండి గరం మసాలా పౌడర్. ఇది ముందు కొంచెం కావాలని చిన్న డబ్బాలోకి తీసుకున్నానండి నేను. ఇదిగోండి మసాలా పౌడర్ కూడా ఎక్కువ వేయద్దు. ఇదిగోండి కొంచెం చిన్న స్పూన్ అండి. చూడండి అది ఆయిల్ చూడండి అలా పైకి తేలుతుందో, కర్రీ అవ్వడానికి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ 2 వేసాం కదండి, ఒకసారి బాగా కలపాలి. నేను పట్టగారుతో పట్టుకుని తిప్పుతానండి. మీకు ఆ 2 చూపించడానికి నాకు అవ్వట్లేదు వీడియోలోని. ఇదిగోండి ఒకసారి బాగా కలిపాను. ఇక మళ్ళీ మీకు వీడియోలో చూపించడం గురించి ఒకసారి కలుపుతున్నానండి. ఇలాగా కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. అయితే నేను కారం తక్కువ వేస్తానండి, పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదా. కొంచెం మసాలా వేసాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇదిగోండి అదిగోండి ఆయిల్ పైకి వచ్చేసి అయిపోయింది కదండి. ఇంకా కర్రీ అయిపోయినట్టేనండి. నేను కారం నాకు అందులో సరిపడా వేసాను కానండి, కొంచెం వేస్తున్నానండి కావాలని మాత్రమే. అదిగోండి ఎక్కువ వేయలేదు చూడండి, స్పూను దీంట్లో సగం వేసాను. ఇంకా అంతకన్నా కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి, ముందే చూసుకోవాలి. నేను ఆల్రెడీ ఉప్పు ఎంతవరకు ఉన్నదని చూసాను, సరిపోయిందండి ఉప్పు కారము. కానీ కొద్దిగా కలర్గా కూడా కనపడద్దు కదా, కలర్ఫుల్గానా అని చెప్పేసి నేను కొంచెం కారం వేసాను. రెండోది కారం కూడా తింటాం అనుకోండి, దాని గురించి వేసాను. ఎప్పుడైనా సరే గుడ్డు పొలట వండేటప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నాకు ఆల్రెడీ ఇందాక కొంచెం అడుగంటింది, నేను చేసేటప్పుడు చూశారు కదా మీరు, వీడియోలో కనపడే ఉంటుంది. మీరు అలా అడుగంటకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయలు అడుగంటింది కాబట్టి పర్వాలేదు. అదే కోడిగుడ్డు అడుగంటింది అనుకోండి, మనకు తినలేంచి ఏదో వచ్చేస్తుంది. ముందే చూసుకోండి. అల్లం ఎక్కువ వేసుకోవద్దు, గరం మసాలా పౌడర్ కూడా ఎక్కువ వేసుకోవద్దు. చాలామంది వేయరు, నేనైతే వేస్తానండి, బాగుంటుంది టేస్ట్. వాటర్ లేదు చూడండి, వాటర్ ఏమి వేయలేదు, ఒట్టి ఆయిల్ మీద కర్రీ మొత్తం అయ్యింది. నేను ఇంకా కలిపేశానండి, లేదా కలపకుండా ఉంటే ఇక ముక్కలా ఉండేది. అది నేను గమ్ముని గరిటె పెట్టి తిప్పేశాను. అది తిప్పేయడం వల్ల కొంచెం పొడి అయిపోయింది. లేదంటే మనకి గుడ్డు పూలట ఇంతంత ముక్కలు కనిపించదండి, ఇంతంత లావు ముక్కల కింద కనిపించేది. మరి ఇంకెందుకంటే అయిపోయింది కదా. అదిగోండి మీరు మాత్రం మరీ అంత అలా కలుపుకోకండి, ఓకేనా. బ్యాచిలర్స్కే మీకే చెప్పేది, ఓకేనా. మూత పెట్టేసి ఒక 1/2 minute దించేద్దాము, ఎందుకంటే కారం స్మెల్ రాకుండా ఉండడానికి. ఆల్రెడీ కర్రీ అయిపోయింది. ఒకసారి మూత పెట్టేద్దాము. కోడిగుడ్డు పొలడ అయిపోయిందండి. మంట మీడియంలో పెట్టాను చూడండి, సిమ్లోని. అదేవిధంగా ఉడకనివ్వాలి.
నేను కోడిగుడ్డు ఉక్కిరి అని కొంతమంది అంటారు, పుల్డా అని కొంతమంది, మేమైతే కోడిగుడ్డు పుల్డానే అంటాము. మా చిన్నప్పుడైతే మా ఇంటి దగ్గర మా అమ్మగారి వాళ్ళు వాటర్ వేసేవారండి ఇందులోని. మరి అప్పుడు వేసేవారంటే అప్పుడు వంటలు అలాగే ఉన్నాయి కదండి. ఇప్పుడు అంతా సోకులు వచ్చినాయి అనుకోవాలో మరి ఏమనుకోవాలో నాకు తెలీదు. ఇంకా వాటర్ అయితే లేదు. మరి అప్పుడు కూడా అలా ఉండేదో తెలియదు. మా ఇంట్లో అయితే వాటర్ వేసే ఉండేదండి మా అమ్మ. మేము తినేవాళ్ళం కదా, మేము చూసేవాళ్ళం కూడా. ఇప్పుడు అంతా మారిపోయిందండి. ఇంకా నేను కూడా అయితే వాటర్ వేయడం లేదు, వేయకుండానే వండి చూపించాను కదా, అదిగోండి కర్రీ అయిపోయింది. బంద్ చేసేస్తున్నాను చూడండి, కట్టేసాను స్టవ్. ఇప్పుడు ఇది ఒక 1 మినిట్ ఆగి వేరే బౌల్లో వేసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి కర్రీని అంతా ఇందులో వేసాను చూడండి. దీంట్లోకి పచ్చి పులుసు కానీ చారు కానీ ఉంటే బాగుంటుందండి. నేనైతే పచ్చి పులుసే చేస్తాను. నేను ఆ పచ్చి పులుసు వీడియో కూడా ఒకసారి పెడతాను. తెలియని వాళ్ళు ఉంటే చేసుకోండి, చాలా ఈజీగా అయిపోద్ది. పచ్చి పులుసుకి మిరపకాయలు అవన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను మీకు. వివరంగా చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మీ అందరికీ నేను వండిన ఈ కోడిగుడ్డు పుల్ట నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఉంటానండి, బాయ్.